నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్నేది మళ్ళీ పైకి చూపిస్తున్నా అంటే మరి ఇదే మన జనప్రియ మహానగర్. మరి జనప్రియ మహానగర్లో ఇక హాట్ టాపిక్లు అయితే మస్తు షురు అయినాయి. మరి లొల్లిలు బాగా అవుతున్నాయి. మరి ఎందుకు అవుతున్నాయి నాకైతే అర్థం అవుతలేదు. మరి ముచ్చటేందంటే కుల్లా చెప్తా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తన బస్తీలో ఉన్నటువంటి సమస్యలు పక్కన పెట్టి పక్క వార్డులకు వెళ్ళి మరి అక్రమంగా నిర్మిస్తారు, వీటిపైన గులగొట్టండి అని చెప్పేసి ఈరోజు ఒక మహిళా కార్పొరేటర్ అంటే తనకు సంబంధం లేనటువంటి వార్డులో జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన మరి ధర్నా చేసి మరి ఆ యొక్క ప్రభుత్వ ఆస్తి సరే కబ్జా చేస్తున్నారంటే ఆ విధంగా ధర్నా చేసి గులగొట్టిస్తే బాగుంటుంది. మరి ప్రభుత్వ ఆస్తి ఎక్కడ కబ్జా చేస్తున్నారంటే సర్వే నెంబర్ 119 ప్రభుత్వ భూమి. గతంలో మరి చక్కగా ఒక 5 కోట్ల విలువ చేసే ఆస్తి కబ్జా చేస్తే మరి శనార్థి తెలంగాణలో రాస్తే తక్షణమే అధికారులు స్పందించి గూలగొట్టడం జరిగింది. మరి ఇప్పుడు మరలా అక్కడనే గృహ నిర్మాణం అంటే చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసిరు. మరి అది ప్రభుత్వ ఆస్తి, దానిపైన కానొస్తలేదు. కొంచెం వెనుకపోతే అది కూడా గవర్నమెంట్ ల్యాండ్. మరి అక్కడ బిల్డింగ్లు కబ్జా చేసి గృహ నిర్మాణాలు నిర్మిస్తారు. మరి అది కానొస్తలేదా? మరి తన వార్డులో ఉన్నటువంటి సమస్యలని పక్కకు పెట్టి పక్క వార్డులోకి వెళ్ళి డ్రైనేజీలు చూడండి మరి బాగా లేవు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు? అబ్బా ప్రశ్న మటుకు సూపర్ అడిగింది. మరి ఇది బాగానే ఉంది కానీ తన బస్తీలో ఉన్నటువంటి సమస్యలను పక్కకెట్టి పక్క బస్తీలో ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి పెట్టి ప్రైవేట్ ఆస్తి కబ్జా చేస్తున్నారు. మరి ఇంత ప్రైవేట్ ఆస్తా ప్రభుత్వ ఆస్తా? మరి కాలనీకి సంబంధించినటువంటి మహిళలు చాలామంది కూడా ఫోన్ చేసి సీనన్న మీరు తక్షణమే రావాలి, ఎందుకంటే మా ప్రైవేట్ ఆస్తి పైన మాకు సంబంధం లేనటువంటి కార్పొరేటర్ మరి ఇక్కడికి వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఆస్తిని మరి ఈరోజు గూలగొట్టడం జరిగింది. మరి ఇది రియలా అబద్ధమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి చూడొచ్చు మహిళలందరూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తూ చాలా మంది కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఏం పేరు నీ పేరు? లక్ష్మీ ప్రసన్న. ఎన్ని రోజులు అవుతుందమ్మా జనప్రియ కాలనీకి వచ్చి? 2006లో 2 ప్లాట్లు కొనుక్కున్నామండి. ఎవరు మీ కార్పొరేటర్ ఇప్పుడు? మాకు ఎదురుగా ముదిరాజ్ గారు ఉండేవాళ్ళు. ప్రమీలా ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్. ఓకే. ఎట్లుండే మీ కార్పొరేటర్ ఏమన్నా మీకు అభివృద్ధి చేస్తుండా చేస్తలేడా? ఇప్పుడు అసలు ఆయన ఏం కనిపించట్లేదండి. ఎక్కడ పోయిండు? హెల్త్ బాగాలేదు, కనిపిస్తలేడు. మరి ఏమైంది? మరి ఏదో ఇష్యూ అయిందని నాకు ఫోన్ చేసి జరిగినటువంటి సమస్య ఏంది? ఇక్కడ పోసారు, ఎక్కడ బ్లాక్దో తెలియదు. ఈ రోజేమో ఈ గోడలు కూలగొట్టారు. మా బిల్డింగ్ అసలాగా ఉంది, అది పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడేమో ఎవరికి చెప్పకుండా గోడలు కూలగొట్టిపోయారు. బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో మాకు అర్థం కాదు. ఎవరు కూలగొట్టారు గోడ? ఇది విజయలక్ష్మి కార్పొరేటర్. మీ కార్పొరేటర్ ప్రమీలా యాదగిరి కదా, ఆమెకేం సంబంధం ఇక్కడ? అదే కదా మేము అనుకోవటం. మధ్యాహ్నం ఎవరు లేరు, ఆ టైంలో వచ్చి కొలగొట్టి పోయారు. అంటే ఇది కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి తను నిరసన వ్యక్తం చేస్తూ. కబ్జా గవర్నమెంట్ కాదు కదా, మేము కొనుక్కున్నాం కదా ప్రైవేట్ది. అది కూడా కొనుక్కున్నారేమో ఎవరన్నా, అది కొనుక్కున్నారని అడగాలి కదా. కొనుక్కున్నారా, కబ్జా చేశారా? లేదు, పార్కింగ్ ల్యాండ్ అక్రమంగా కబ్జా చేస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి గృహ నిర్మాణం చేపడుతున్నాడు అని చెప్పేసి వీడియో చేసి. ఏంటంటే పాతగా ఉన్న వాచ్మెన్ చనిపోయాడు అనమాట. అతను చనిపోయిన తర్వాత వేరే వాళ్ళను ఎవరు వాచ్మెన్ ఇక్కడ రావట్లేదు. రాకపోయేసరికి మీరు లోపల వెళ్ళి చూడండి, అసలు ఉండడానికి వీలు లేదు. అలాంటి రూమ్ లో ఎవరు వాచ్మెన్స్ రావట్లేదు. కాబట్టి మేమేంటంటే అది తీసుకొని దాన్ని క్లీన్ చేయించి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇక్కడ ఇన్ని కింద రూమ్స్ ఉన్నాయి కదా, ఎక్కడ వాష్రూమ్ లేదు, ఎవరికి వాష్రూమ్ లేదు. ఇప్పుడు పనిచేసే వాళ్ళందరికీ ఎవరికి వాష్రూమ్ లేదు. అక్కడ ఒక వాష్రూమ్ కట్టించి కొంచెం ఫ్లోరింగ్ వేస్తే ఎవరైనా వాచ్మెన్ వస్తే బిల్డింగ్ కి సేఫ్టీ ఉంటది అన్నట్టు మేము అక్కడ వర్క్ స్టార్ట్ చేసాము. అది ఇల్లీగల్ అని చెప్పేసి దాన్ని చెప్పిరని తీసుకొచ్చి ఎవరి పర్మిషన్ లేకుండా, బిర్లాకి నోటీస్ ఇవ్వకుండా, ప్రెసిడెంట్కి నోటీస్ ఇవ్వకుండా, మా మెంబర్స్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా చేస్తారు? అసలు ఆ వార్డు మెంబర్కి ఎలా సంబంధం? అసలు ఆమె వచ్చి అలా చెయ్యొచ్చా? ఎవరు లేని టైంలో వచ్చి చెయ్యకూడదు కదా. నువ్వు వార్డు మెంబర్ అయితే వచ్చి అడిగి మాట్లాడేది ఉండే. నువ్వు
ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఒక్క మాట కాదండి, అందరిని అడగండి. మా వాచ్మెన్ లో మా బ్లాక్ లో వాచ్మెన్ ఉన్నాడా అడగండి. అసలు ఎవరు అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా పక్కకున్నటువంటి కార్పొరేటర్ గా నా బాధ్యత, నేను కాపాడే రైట్స్ నేను తీసుకుంటానని చెప్పేసి ఇప్పటి వరకు ఏ పని చేయలేదండి. ఏ కార్పొరేట్ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అది చేయలేదు మరి. మాకు ఇప్పటికి 20 days అవుతుంది, వాటర్ రావట్లేదు, మంచి నీళ్లు 20 రోజులు. మరి ఏం తాగుతారు 20 రోజుల నుంచి? కొనుక్కుంటున్నాం, దాన్ని కూడా స్పందించట్లేదు. మరి ఇప్పటి వరకు స్పందించిర్రా? ఏ రోజన్నా మా దగ్గరకు వచ్చి మంచి నీళ్ళు ఇప్పిస్తామని చెప్పిర్రా? ఏ రోజు వచ్చన్నా మీటింగ్ పెట్టి మాట్లాడిర్రా? మరి లేనప్పుడు నువ్వు ఎలా చేస్తావు? నువ్వు వచ్చి ఒక బ్లాక్ మెంబర్స్ అనుమతి లేకుండా నువ్వు ఎలా వచ్చి కులగొడతావు బిల్డింగ్? ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎంత డ్యామేజ్ ఉందో చూడండి. ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు మేము అందులో నివసించే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? మీరు వచ్చి రిపేర్ చేయిస్తారా దాన్ని? అయితే నేను కమిషనర్కి దీనిపైన కాల్ చేసిన, మరి తనకు సంబంధం లేనటువంటి బ్లాక్కి మీరు ఎట్లా స్పందిస్తారు అంటే, లేదు అక్రమంగా కబ్జాలు చేస్తే మా కంప్లైంట్ వస్తే స్పందిస్తాం అంటారు. ఎట్లయితే సార్ అక్కడ చూడండి, మీరు మేము వాచ్మెన్ వాళ్ళ గురించి అని బాత్రూమ్ కట్టిస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఒకసారి లోపల వెళ్ళి చూడండి, అక్కడ వర్కర్స్ కి ఎవరికన్నా వాష్రూమ్ ఉందా చూడండి. సో మీరు అందరు ఏకతాటి పైన మాట్లాడుకొని పని ప్రారంభించిరా? అవును, అందరికి తెలుసు ఆ విషయం. వాచ్మెన్స్ ఎవరు రావట్లేదు కాబట్టి ఆ రూమ్ చేయించి వాళ్ళకి ఇద్దాం అన్నట్టే డిసైడ్ అయ్యాం మేము. వీళ్ళని కూడా అడగండి మేడం, అవునా కాదా? చెప్పండి, ఎవరైనా వాచ్మెన్ వస్తున్నారా ఇక్కడికి? 2-3 months బ్యాక్ వాచ్మెన్ చనిపోయాడు, కొత్తగా వేరే వాళ్ళని పెట్టుకున్నాము, వాళ్ళు ఉండనంటున్నారు. వాష్రూమ్ లేదు, మేము ఉండలేము. వాష్రూమ్ లేదు, ఎవరు కూడా ఉండలేరు కదా. మాకు ప్రాబ్లం కాదు, కింద పార్కింగ్ అయినా ఎవరైనా వచ్చినా పోయినా అందరికి ఇబ్బంది కదా. అందుకే మొన్న మా వెహికల్ ది కూడా లాక్ పగలగొట్టేశారు, కొత్తది 1 month అయింది తీసుకొని. దాని లాక్ పగలగొట్టి మార్నింగ్ 8కే, సండే రోజు మార్నింగ్ 8 o'clock అది మార్నింగ్ జరిగింది. వాచ్మెన్ అడిగితే తను లేనమ్మా వాష్రూమ్కి వెళ్ళినా అన్నాడు. దానివల్ల ప్రాబ్లం అలా జరుగుతుంది. ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఉన్నాక మేము అక్కడ కూడా మంచి చేయించేసుకుందాంలే అన్న ఉద్దేశంతో వర్క్ స్టార్ట్ చేసాం. ఇంతలోకి ఇలా ఎవరు కంప్లీట్ ఇచ్చారో మరి మేడంకి ఎలా వచ్చిందో, విజయలక్ష్మికి మనకు తెలియదు. మేడంకి రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా వీడియో పెట్టింది కదా, క్లియర్ గా ఇక్కడ కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి. అవును సార్, కబ్జా వాళ్ళు తీసుకొచ్చి చెత్త అంతా వేసాక మేము మళ్ళీ ఏ వర్క్ చేయలేదు. ఎవరు వేసారు చెత్త ఇక్కడ? కార్పొరేటర్ తీసుకొచ్చి ఆమె వచ్చి ఇక్కడ చెత్త వేయడానికి ఆమెకి ఏం అవసరము? వర్క్ స్టాప్ చేయమని కాదు, ఏది కాదు, అసలు వేరేది చెత్త తీసుకొచ్చి మా బ్లాక్ లో వేసింది. అప్పటి తర్వాత మేము అసలు ఏ వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. బ్లాక్ గోడ విరగొట్టేసింది, లోపల ఏదైనా కన్స్ట్రక్షన్ అయింది అన్నదన్నా అలా అని కూడా కాదు, బ్లాక్ గోడ విరగొట్టేసింది లోపల. సంబంధించిన ఇప్పుడు కబ్జా అనుకున్నా మనం బయటకి ఏది చేయలేం కదా సార్, లోపలనే కదా వర్క్ అవుతుంది. బయటకైతే ఎలాంటిది ముందుకు రాలేము, జరగలేము, ఏం చేయలేదు కదా. లోపలనే వర్క్ అవుతుంది. ఆ వర్క్ కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు. లోపల ఫ్లోరింగ్ అది చేసి నీట్ చేద్దామని అనుకున్నారు, అక్కడ అది అవ్వలేదు కదా. అది కాకముందే తీసుకొచ్చి మొత్తం చెత్త డోర్ ముందర పోసి పెట్టేసేసి మన అది అయిపోయింది. వాళ్ళ మార్నింగ్ ఎవరికి ఇంటిమేషన్ లేదు, అట్లీస్ట్ ఎవరు ఏ మగవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఇంటిమేషన్ ఏమన్నా ఇచ్చారా ఈ విధంగా? టౌన్ ప్లాన్ లోపలికి రాలి ఇంటిమేషన్. నేను 11:30 అట్లా కిందికి వస్తున్నా, ఇది జరిగిపోయింది. అప్పటికే నేను షాప్ కి వెళ్తూ కిందికి వస్తున్నా, అప్పటికి జరిగిపోయింది. జరిగిపోయినాక ఇది ఇలా జరిగింది, ఇది అనేది వేరే పిల్లలు ఇలా చెప్పారు, అది జరిగింది. మీరు ఏం న్యాయం కోరుతారు మేడం? మీరు ఏం న్యాయం కోరుతారు? నుంచి ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడు ఇది జరుగుతుంది, రేపు ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు ఏమనకపోతే ఇంకోటి. అప్పుడు మొన్న మేము ఏం స్పందించలేదని కదా వాళ్ళు ఇవాళ వచ్చారు అంటారు కదా. ఆల్రెడీ అన్ని బ్లాక్ల కంటే మాది ఇంకా ప్రాబ్లం ఉంది. అది మేము అందరం కలిసి అమౌంట్ వేసుకొని కొంచెం రిపేర్లు చేసుకొని రెన్యూవల్ చేసుకుందామనే ఉద్దేశంలోనే నడుస్తున్నాం. ఇంతలోకి వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు ఇక్కడ ఉండబట్టి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఘోరంగా అవుతుంది. ఏమైంది? ఏం ఘోరంగా అవుతుంది? మంచిగా అభివృద్ధి చేస్తారు కదా, రోడ్లు వేసారు, లైట్లు వేసారు, చెట్లు పెట్టారు. పొంగి పారిపోతున్నది. ఇంకా చూడండి మీరు వెళ్ళి వాసన ఇంత చెత్త. మరి ఇది నిజమేనా? ఇది నిజమేనా? ప్రైవేట్ ప్రాపర్టీని కబ్జా చేస్తారు అంటే ఇది కబ్జానా? ఇంతకేంది ఇది? కబ్జా ఎందుకు చేస్తారండి? కొన్నారో మరి ఏం చేస్తారో వాళ్ళు. కబ్జా కాదు కదా అది, మరి కొంటున్నారా మరి ఏంటో తెలియదు. మేమంతా 7th బ్లాక్ నివాసితులం సార్, అందరినీ అడగండి. కబ్జా అనుకుంటే ఇంక అందరూ చెప్తారు కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ బ్లాక్ లో నివసించే వాళ్ళే, పక్క నుంచి వచ్చిన వాళ్ళైతే ఎవరు లేరు. వాళ్ళందరికీ కూడా తెలుసు జరుగుతున్న పని జరుగుతుంది, ఇలా ఉంది అనేది తెలుసు. बोलो आपका नाम क्या है? हाँ, कितने दिनों में इधर आके आप? 16 साल हुआ। 16 साल। क्या हुआ? ये कौन दूसरा लोग कब्जा कर रहे, क्या हुआ? कब्जा कोई भी नहीं करे सर, हमारी बिल्डिंग है, हम लोग वॉचमैन के लिए Okay. वॉशरूम बना रहे थे,
दूसरे ब्लॉक वाले आके वो करे दूसरे पार्टी के आके वो कारपोरेटर आके पूरा डैमेज करके गया। पैलेस बिल्डिंग डैमेज है उसका तो वो नहीं देख रहे आके और वो कर रहे। कब्जा गैर लोगों का होता 7 ब्लॉक वाले खुद अपना कब्जा कैसा कर सकते? हाँ अपने ब्लॉक में हम हमारे घर के अंदर आज हमारे बाहर का ऐसा कर अंदर रूमा में आके कल तोड़ सकते? क्या गारंटी है हमारे लोगों का? हमारे को सेफ्टी नहीं है बोले तो क्या मतलब? మరి మరో యువతి కూడా ఉన్నది. అమ్మ నీ పేరు? సునీత అండి. సునీత గారు ఎన్ని రోజులు అవుతుంది ఈ కాలనీలో ఉండబట్టి? నేను 9 ఇయర్స్ అయిందండి. సో జరిగినటువంటి సమస్య పైన మీరు ఏం చెప్తారు? ఇది చాలా అన్యాయం అండి. ఇదంటే మేమందరం ఓన్ హౌసెస్ కొనుక్కొని ఇక్కడ కష్టపడి కొనుక్కొని మరి ఇందులో నివాసం ఉంటున్నాము. ఎవరికి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా అంటే మార్నింగ్ టైంలో అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం అది. ఓకే. ఆఫీసులకు వెళ్ళే టైంలో మగవాళ్ళు లేకుండా అందరూ ఆడవాళ్ళు ఇంట్లో లోపల ఉంటారు, బయటకు ఎవరు కనిపించరు. ఆ టైంలో చూసి వాళ్ళు మధ్యాహ్నం టైంలో చేశారా ఎప్పుడు చేశారా అనేది తెలియదు. ఆ టైంలో చూసి ఆ బిల్డింగ్ని అలా కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మా 30 వార్డు ఎవరైతే ప్రమిళ బుధరాజు గారు ఉన్నారో ఆమె ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆమె వచ్చి ఏదైనా మాట్లాడడానికి ఆస్కారం ఉంది. అంతేగాని వేరే వార్డు 31 వార్డు వచ్చి ఆమె వచ్చి ఇక్కడ ఎవరు ఆమె రైట్స్ ఏమున్నాయి? ఇక్కడ రౌడీయిజం అంటారు కదా, ఇది అవునా కదా? ఇది రాజకీయం అంటారా లేకపోతే రౌడీయిజం అంటారా? మరి ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది ఈ ప్రైవేట్ ప్రాపర్టీలో మేము ఏదైనా చేసుకుంటాం, ఇన్సైడ్ మేము ఏదైనా చేసుకుంటాం. కాకపోతే ఆమె ఎవరు వచ్చి అడగడానికి, ఆమె ఎవరు వచ్చి ఇట్లా అది చెత్త వేయడానికి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి? రైట్స్ లేవు కదా. ఇప్పుడు ఇలా కూలగొట్టడానికి ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారు? పోనీ ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా పాడైపోయింది, ఒకవేళ అలా కూలగొట్టినప్పుడు బిల్డింగ్ పడిపోతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు లేరు. కమిషనర్ ఉంటాడు రెస్పాన్సిబిలిటీ. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే కమిషనర్ పర్మిషన్ లేకుండా జేసీబీ రాదు ఇక్కడికి. కమిషనర్ ఎవరికి ఇచ్చారు? అది రైట్స్ ఎవరికి ఇచ్చారు? పడగొట్టే రైట్స్ ఎవరికి ఇచ్చారు? ఇక్కడ ఎవరికన్నా ప్రెసిడెంట్ కి చెప్పారా? వైస్ ప్రెసిడెంట్ కి చెప్పారా? కమిషనర్ ఫోన్ చేస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా గొలగొడతాం స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ చేయాలి కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా మీరు చేస్తారు? ఎవరు అసలు మనకు చేయడానికి? అవునా కాదా? అది పార్కింగ్ ప్లేస్, అది పార్కింగ్ ప్లేస్ ని కమర్షియల్ గా చేసేసి కబ్జాలు చేసి అమ్ముకుంటున్నారు. ఎవరు చేయలేదండి. ఇన్సైడ్ మేము ఒక వాచ్మెన్ కి మేము వాష్రూమ్ కట్టించాలనే ఉద్దేశంతో మేము చేసుకున్న పని అది. మేమైతే ఒక స్థలాన్ని మేము కబ్జా చేసి మేమేమి ఇది చేయట్లేదు. వేరే వాళ్ళ స్థలాన్ని మేము కబ్జా చేయట్లేదు. మా ఇన్సైడ్ మేము వాష్రూమ్ కట్టించాలని మేము ఉద్దేశంతో మా వాచ్మెన్ మంచిగా ఉండాలి, ఎవరు వచ్చినా మాకు ఉండట్లేదు కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మా పని మేము స్టార్ట్ చేసుకున్నాం. అమ్మా చెప్పమ్మా, ఏ పేరు నీ పేరు? ఎన్ని రోజులు ఇక్కడ ఉండబట్టి? ఏం చేస్తారు మీరు ఇక్కడ? వాచ్మెన్. ఎన్ని రోజులు ఉండబట్టి? 20 సంవత్సరాలు. మరి వీళ్ళు చెప్పేది అంత నిజమేనా? వాష్రూమ్ లేదంటారు. సార్ ఇక్కడ వచ్చి 2 నెలలు అయింది. 7th బ్లాక్ వచ్చి నేను మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. రూమ్ అంతా ఎలకలు, అంత గలీజ్ బాత్రూమ్, పందికొక్కులు, ఎలకలు, అసలు దాంట్లో పోనీ కూడా భయం వేస్తుంది సార్. పాములు పండుకుని కూడా భయం వేస్తుంది. మన పాములు కూడా వచ్చినాయి సార్ వెనక సైడ్ నుండి. అందుకని నాకు బాత్రూమ్ సేఫ్ లేదు, నేను ఉన్నాను సార్, నాకు ఇట్లా ఉంటాయని చెప్పిన. ఒక స్నానాన్ని పోయే వరకు ఏదన్నా అవుతుంది, నేను బాత్రూమ్ పోయే వరకు ఏమన్నా అవుతుంది, నాకు రూమ్ సేఫ్టీ లేదు సార్ అని చెప్పిన వాళ్ళకి. చేపిస్తామమ్మా అని చెప్పి స్టార్ట్ చేసిరు పని. సో మీరు ఉండడానికే చేయిస్తున్నారు, ఎలాంటి అమ్ముకోవడానికి కాదు, ఎలాంటి కబ్జా లేదు. సో బిల్డింగ్ మొత్తం అందరు కలిసి మాట్లాడుకొని మీకు సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీ కోసం నాకు అంత కావాలంటే నాకు సరిపోదు సార్ అని చెప్పిన, నా కోసం అని చేపిస్తారు. నేను చిన్న మా ఫ్యామిలీ పెద్దది సార్, చిన్న ఫ్యామిలీ పెద్దది, చిన్నగా లేము మేము 5 మంది ఫ్యామిలీ. మేము 2 అంటే సరిపోతలే మేడం సార్, మా ఫ్యామిలీ పెద్దది, మాకు పెద్దది చేపియండి అంటే చేపిస్తారు. కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, ఇక్కడ మేము ఉంటున్నాము కాబట్టి మాకు హక్కు ఉంటది. కబ్జా చేస్తున్నారని మరి ఏం సమాధానం చెప్తారు? కార్పొరేటర్ అయింది కదా, తనకు రైట్స్ తెలియదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా తనకి? తను ఎలా అంటది కబ్జా చేసిరని? అంత అన్నుంటే మా ముందర వచ్చి మాట్లాడేది ఉండే. తను మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు ధర్నా చేసింది ఆమె? ఆమెకు అంత డేర్ ఉంటే మరి వచ్చి మాట్లాడమనండి. మీ దగ్గరికి వచ్చి వీడియో తీసింది కదా, మీ వార్డులకే వచ్చి తీసింది కదా వీడియో. ఇక్కడ రమ్మనండి, ఇక్కడ వచ్చి మా ముందర మాట్లాడమనండి. దొంగ అయితే అట్లా ఒక్కటి కూర్చొని ధర్నా చేస్తారు, ధైర్యం ఉన్న ఆమె అయితే ఇట్లా 10 మందిలో మాట్లాడతారు.
మమ్మల్ని అడిగిందా? ఎవరినైనా అడగండి ఇక్కడ వచ్చి. మాకు చెప్పండి. మేము సొంత ఇల్లు ఉన్న వాళ్ళం ఉన్నాం, మేము ఓన్ హౌస్ వాళ్ళం. మా మెయిన్ రైట్స్ ఆమెకి అయినా ఇది మాకు సంబంధించిన విషయం. ఇది మా బ్లాక్, ఆమెకి ఏం సంబంధము? సార్ మరి ఇప్పుడు జనప్రియలో ఆఫీస్ కట్టుకున్నారు కదా 31 వార్డులో వాళ్ళు. ఆ మేడం ఎలా కట్టుకుంది, దాన్ని ఏమంటారు మరి? ఆఫీస్ ఎలా కట్టారు మరి? అది ఎలాంటి పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి? అది ప్రజల కోసమే కట్టినాం రూమ్, మేము దిగిపోతే ప్రజలకే ఉంటుంది. ఎలా ఎక్కడ పేపర్ ఎవరితోటి ఉంది ఆ పేపర్? ఎలా చేసుకున్నారు వాళ్ళు నిర్మాణం? మరి ఏ పార్టీ కూడా కట్టలేదు, మీరెందుకు కట్టారు? ఏ పార్టీ కూడా కిరాయి తీసుకొని పెట్టుకున్నారు. మీరు అసలు ఎందుకు ఆ సీనియర్ సిటిజన్ అన్న ప్లేస్ లో కట్టారు అది? మరి ఆ ప్లేస్ లో తీసి వాళ్ళు ఎలా కట్టుకున్నారు? దాన్ని ఎందుకు అన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ, చాలా పార్టీస్ ఉన్నాయి. పార్టీలు కిరాయి తీసుకున్నారు, ఒక నెల అయిపోయింది. నువ్వెందుకు ఓన్ గా కట్టినావు? కబ్జా అంటే ఖాళీ జాగా ఉంది చుట్టూ, జనప్రియ గోడల తర్వాత ఉన్న ప్లేస్ లో కడితే కబ్జా అవుతుంది. 7th బ్లాక్ వాళ్ళు 7th బ్లాక్ లో కట్టుకుంటే కబ్జా ఎట్లా అవుతుంది? ఏమైనా 6th బ్లాక్ పోయినామా, 5th బ్లాక్ పోయినామా, లేకపోతే వేరే బ్లాకులలో పోయినామా? మా బ్లాక్ లో మేము చేసుకున్నాం. ఏ పనైనా వేరే బ్లాక్ లో చేస్తే మమ్మల్ని తప్పు పట్టాలి. మీరు ఈ నష్టపరిహారం తనే భరించాలి, తనే రిపేర్ చేయించి తనే చేయాలి. అట్లా కూడా కాదు. ఇప్పుడు తనకు ఒకవేళ మాట్లాడే కెపాసిటీ ఉంటే ఇక్కడ వచ్చి రూల్స్ మాట్లాడమనండి, ఇక్కడ రమ్మనండి, ఆమె ఇక్కడ వచ్చి మాట్లాడమనండి. మేము ఇక్కడే రేట్ చేస్తాం, ఇక్కడ వచ్చి మాట్లాడమనండి. నేను ఎక్స్ఎంపీటీసీని, నా పేరు లలితా జగన్, ఎక్స్ఎంపీటీసీ మీర్పేట. నేను మరి గతంలో ఒక 3 సంవత్సరాల కింద ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చినాయో, చెరువులు దిగి వర్షాలు వచ్చి చెరువులు దిగినప్పుడు మరి జనప్రియ పక్కన కాలనీ వాళ్ళందరినీ కూడా జనప్రియ కాపాడింది. జనప్రియ తన మీదకి ఇదంతా కూడా తీసుకొని జనప్రియ కాపాడడం మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు మొత్తం కింద నుంచి నీళ్ళన్నీ కూడా మొత్తం మోకాల పైదాకా నడుముల వరకు నీళ్ళు వచ్చిన విషయం కలెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి లోపలికి రాలేక బయట నిలబడి తీసుకుపోయిన విషయం అప్పుడు మీడియా వాళ్ళకి తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ కింద రూమ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా కట్టిన ఏవి కాదు, ఇవన్నీ కూడా బిల్డర్ 25 సంవత్సరాల కింద కట్టిన రూమ్స్ ఏవైతున్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ అవే ఉన్నాయి. ఆ తర్వాత ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో, వర్షాలకి ఏవైతే నీళ్ళు వచ్చినాయో దాంతో మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి, తలుపులు ఇరిగిపోయి, దాంట్లో మొత్తం అంతా బండలు వెళ్ళిపోయి మొత్తం పందికొక్కులు, ఎలుకలు ఇవన్నీ తవ్వి మొత్తం కింద సెల్లార్లన్నీ కూడా ఈ రూమ్స్ ఏవైతే కట్టిండ్రో అన్నిట్లలో కూడా మొత్తం దీన స్థితికి అయిపోయినాయి. అయితే దాని తర్వాత ఒక గవర్నమెంట్ రూల్ ఏమొచ్చిందంటే ఈ వరదల ద్వారా ఎవరైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో మీరందరూ కూడా మాకు ఒక అప్లికేషన్ పెట్టండి, మీకు గవర్నమెంట్ ద్వారా ఎంఆర్ఓకి మీరు అప్లికేషన్ పెట్టినట్టయితే మీకు ఇంటికి 50,000 రూపాయలు మేము శాంక్షన్ చేస్తాం, డ్యామేజ్ని బట్టి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పేసి అన్నారు. అప్పుడు స్వయంగా నేనే అక్కడ 6th బ్లాక్ కింద ఉన్న 2-3 ఇళ్ళ ఏవైతే ఉన్నాయో అవి వీడియోలు తీసి నేను ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టిన. కానీ దాని మీద ఏ స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. లేకపోయేసరికి సరే ఇవన్నీ మాటలు చెప్తారు, వదిలేస్తారు, ఎందుకులే అని చెప్పి దాని మీద మేము పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నుంచి కూడా ఇవన్నీ ఏ విధంగా అయితే అట్లాగే డ్యామేజ్ ఉన్నాయి. ఇవి కొత్తగా కట్టినవి ఏవి లేవు. మీరు చూసినట్టయితే ఈ రోజు కార్పొరేటర్ గారి అత్యుత్సాహం, ఆమెకి ఏంటి అంటే కరెక్ట్గా ఉన్న సమస్యల మీద పోరాడడానికి రావట్లేదు. ఇక్కడ పెద్దగా అపార్ట్మెంట్ సముదాయం అని నేను ఇంతకుముందు కూడా చెప్పిన, దీంట్లో పెద్దగా మనకు సమస్యలు అనేటివే ఉండవు. నువ్వు పర్మిషన్లు ఇప్పిస్తున్నావా, ఇల్లులు కడుతున్నావా, ఇంకేదన్నా అవుతుందా అనేటివి ఎప్పుడూ ఉండవు. ఒక డ్రైనేజ్ చూసుకోవాలి, వాటర్ వస్తున్నాయా లేదా చూసుకోవాలి, చెత్త ఇక్కడి నుంచి పోతుందా లేదా చూసుకోవాలి. ఈ చిన్నవి వాళ్ళకు కూడా నమస్తే. నా పేరు మస్తాన్వి, నేను 5 పని చేస్తాను. కానీ 25 రోజుల నుంచి మాకు మంచినీళ్ళు వాటర్ రావట్లా. మరి దాని మీద శ్రద్ధ లేనిది దీని మీద శ్రద్ధ ఎందుకు వచ్చిందో అంటే ఎందుకు చేసిందో ఆ పని అని మేము అడుగుతున్నాం. మరి బోర్ పాడు చేస్తే బోర్ పాడైందని ఒక వారం 10 రోజుల దాకా బోర్ నీళ్లు రాలా. అవి మంచినీళ్ళు లేక బోర్ నీళ్లు లేక పిల్లలతోటి మేము ఎలా ఉండాలి? మరి దాని గురించి పట్టించుకోదా? ఆమె ఏం చేసింది మీ గురించి? మంచిగా చేసింది కదా. మాకేం చేసింది? సరే అది దేనికి చేసిందంట? మాకు వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మీకోసం కాపాడింది. వస్తే మేము లేవా? కూడా వస్తే మేము లేవా? మేము ఉన్నాం కదా. మరి మా దగ్గర కన్నా రావాలిగా. ఇట్లా చేస్తున్నారమ్మా మీ బ్లాక్ లో వాళ్ళు అందరూ ఎందుకు నోర్లు మూసుకొని కూర్చున్నారు? రాండి బయటికి, నేను కూడా వచ్చాను కదా అనొచ్చుగా. అవును, మరి ఎందుకు అనలేదు? మీరందరు భయపడి కబ్జా చేస్తున్న ఆయనకు భయపడి మీరందరూ సపోర్ట్ చేస్తారు. ఎవడాలు భయపడేది? చెప్పు తీసుకొని కొడతాం. ఎవరినైనా రుస్తుం అలాంటి వాడైనా ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతాం? మీ ప్రాపర్టీ మీకు వేరే చేసి వచ్చి గుల కొడుతుంటే మీరు అందరు ఎటు పోయారు మరి? మాకు తెలియదు కదా. మాకు తెలిస్తే మేము కన్నా చూస్తే అదిగో చెత్త పుట్టలో కూర్చోబెట్టేవాళ్ళం. వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టి చెత్త పడేసేవాళ్ళం. దాని డౌటే లేదు. పెన్షన్ ఎక్కడో ఇస్తున్నాడు ఆయన, కొత్తగా కడుతున్నాడు.
పెన్షన్ ఎక్కడో ఇస్తున్నానండి, జనం పోలేకపోతున్నారు. ఈ ఏరియా వాళ్ళకి అడిగిందని 30 సార్లు అడిగాను నేను. దానికేనమ్మా అన్నాడు. ఏది ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకొక నెలే నీకు ఒక్క నెలే గడువు ఉంది. ఏం చేసావు? బస్సులు వస్తుంటే బస్సులు ఆపావు. మాలాంటి వాళ్ళు ఏమో బస్సు ఎక్కి వెళ్ళాలి అంటే బస్సులు రాకుంటే వచ్చేటట్టు చేస్తారు, కానీ వచ్చేటివి రాకుంటే తిరగటానికి లేకుండా బస్సుల వాళ్ళకి కూడా ఎవరైనా ఒకటి ఇద్దాం అనుకుంటాం, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళు. మేము బస్సు లేకపోతే ఇబ్బంది చాలా ఉంది. బస్సు ఉందనే మేము ఇక్కడ కొనుక్కున్నాం. మాలాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక టాబ్లెట్ తెచ్చుకోవాలన్నా. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ప్రత్యేకంగా మహిళలకు ఉచితంగా బస్సులు పెట్టి ప్రతి బస్తీకి వస్తున్నాయి కదా బస్సులు. ఎందుకు పెట్టా? బస్సు దేనికి పెట్టా? బేకారైన వాళ్ళందరూ ఎక్కటానికి ఎక్కని బస్సు ఆపకపోతే మగవాళ్ళు వచ్చాము. మీ జనప్రియకి ఇంత బస్సు వస్తుందా? వస్తలేదు. సో ఫైనల్ గా నీ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిరంట, ఏం న్యాయం కొడుతున్నావు? నీకేం కావాలి? మాకు శుభ్రంగా పచ్చగా కట్టాలి. ఎట్లున్నది అట్లా అట్లా కట్టిపోవాలి. కట్టరాలు ఏం చేస్తారు వాళ్ళు? కట్టారు. ఒప్పుకుందండి. ఒక వార్డు మెంబర్ వచ్చి ధర్నా చేస్తే కమిషనర్ ఒప్పుకుంటారా? ఇక్కడ ఉన్న పేద ప్రజలను గురించి ఆలోచిస్తారా? అదెట్లాంటి కమిషనర్ నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన కమిషనర్ అయినా అసలు చదువుకున్నాడా? ఇంతమంది పేదవాళ్ళు ఏమైనా కానీ ఇప్పుడు ఒక్క నిమిషం ఆ బిల్డింగ్ ఏమైనా డ్యామేజ్ అయ్యి అందరికి ఏమైనా అయినుంటే ఏంటి పరిస్థితి? ఒక లేడీస్ వచ్చి ధర్నా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? న్యాయం ఏంటనేది మాకు లేడీస్ పని చేస్తుందని ఓట్లు వేసాము. ఇప్పుడు మొగుళ్ళని బయటకు పంపించటం, మొగుళ్ళ చేత పగల కొట్టించటం అలాంటి ఊరిక నాన్నకి కోసం ఇక్కడ నించుంటది వచ్చి పడేసేది ఎవరు? నీకు ఓటు ఎందుకు వేసాం మేము? లేడీస్ ఏదన్నా ఉంటే మంచో చెడో చెప్పుకుంటానికి ఉపయోగపడిద్దని వేసాం. వచ్చి ఇక్కడ చెత్త వేయడము, బ్లాక్ చేయడము, ఇంకొంచెం పైన అయితే వీళ్ళ బ్లాక్ కి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళ ఫ్లాట్ కి డ్యామేజ్ అవుతుంది పైన మొత్తము. ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా లోపల వాళ్ళకి ఏమన్నా అయితే? ఇప్పుడు ఇవన్నీ కాదు, మేము ఆమె పీరియడ్ అయిపోతుంది కదా, మాకు 2 days టైం ఇస్తాం. మేము 2 days టైంలో ఇప్పుడు ఎట్లయితే వచ్చి వెళ్ళిందో అట్లనే కంప్లీట్ గా రిపేర్ చేయించి వెళ్ళాలి ఆమె. అంత అవన్నీ చేయకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము జేసీబీలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ధర్నాలు చేస్తాం. ఆమె వెళ్ళి వేరే దగ్గర ధర్నాలు చేయడం కాదు. ఆమె చేసేది ఇల్లీగల్, మేము చేసేది కాదు. ఇది మా బ్లాక్ ప్రాపర్టీ. ఒక డెసిషన్ అది. ఆమెకి దీంట్లో అర్హత లేదు అసలు, ఆమెకి రైటే లేదు అసలు. 2 days టైంలో ఆమె చేయాలి. ఆమెను పిలిపించి ఇక్కడ ఆమెకి ఏ సంబంధం లేదని చెప్పి ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినా కూడా ఈ వార్డు నాది కాదు, ఈ లిమిట్ నాది కాదు, ఈ బార్డర్ నాది కాదు అనుకుంటా వాళ్ళు ఒక గీతలు గీసుకొని సమస్యలు ఉన్న దగ్గర నుంచి పక్కకు జరిగి ఎక్కడైతే వాళ్ళకి కమిషన్ వచ్చే పనులు అవుతున్నాయో అలాంటి పనుల మీద ఫోకస్ చేసి ఈ రోజు కంప్లైంట్లు చేసి ధర్నాలు చేసి నీళ్లు రాకపోతే ప్రధాన సమస్య 20 రోజుల నుంచి మంచినీళ్ళు రావట్లేదు ఇక్కడ. ఆ సమస్యను పక్కన పెట్టి ఆ సమస్య మీద ధర్నా చేయకపోగా దాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నదని ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ముందు పొద్దున ఆఫీసర్లు గేట్ కూడా తీయక ముందు 8 గంటలకు పోయి ఆడ కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక కార్పొరేటర్కు ఉన్న డ్యూటీ అదా? అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ల మీదనే మాట్లాడమని చెప్పి ఆమెకి ఇచ్చిన రూల్ ఉందా ఎక్కడన్నా? అది మాకు చెప్పండి. మరి అట్లయితే మేము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏవైతుంటాయో అప్పుడు ఎవరికి ఓటు వేయాలి, ఎట్లా వేయాలి అనేది మేము కూడా ఒక రూల్ బుక్ తీసుకొని అది చూసిన తర్వాత మేము కూడా ఓటు వేయడానికి ట్రై చేస్తాం. నిన్నగాక మొన్న చూసినట్టయితే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ బస్ స్టాప్ ని ఇరగొట్టింది. ఆ బస్ స్టాప్ ఇరగొట్టి దాంట్లో అంగన్వాడీ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆ అంగన్వాడీని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే మరి అది మంచిగా రిపేర్ అయిపోయి అది నీట్ అయిపోతుంది. దాంట్లో కూడా ఒక కమిషన్ మాట్లాడుకొని ఆ బస్ స్టాప్ నిరగొడుతుంటే మేమే వెళ్ళి ఆపినాం. ఆపి ఈరోజు ఆ బస్ స్టాప్ అంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. ఓపెన్ గా ఉన్న బస్ స్టాప్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైతాయి? 4 కూర్చొని తాగుతున్నారు. నువ్వు ఏదైనా చేయగలిగితే ఒకవేళ పోలీస్ స్టేషన్ లో మాట్లాడి ఒక చెక్ పోస్ట్ చేయించండి, ఇక్కడ ఒక 2 కానిస్టేబుల్ నీడ పెట్టించండి రెగ్యులర్ గా. అట్లాంటివి చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మీరు కంట్రోల్ చేయాలి తప్ప ఉన్న బస్ స్టాప్లు నిలగొట్టుకొని బస్సులు రాకుండా చేసుకొని అవి రాకుండా చేసుకొని కరెక్ట్ గా 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి బస్సు రావట్లేదు. ఆ బస్సు ఎట్లా తెచ్చుకోవాలనేది చూస్తుందా కార్పొరేటరు? ఉన్న బస్ స్టాప్ నిలగొట్టుకుంటుందా?
ఏదో చెప్పినట్టు అంతకుముందు ఎవరో చెప్పారు ఇల్లులు దూరినాయి అని చెప్పి మన ఇల్లును కాల్చుకున్నారు అన్నట్టు, ఎలకలు దూరినాయి అని చెప్పి ఇల్లును కాల్చుకున్నారు అన్నట్టు, అక్కడ ఎవరో నలుగురు కూర్చొని తాగుతున్నారు అనే దాని మీద ఆ సాకు పెట్టి ఆ బస్ స్టాప్ నిరగొట్టారు. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2 రోజుల తర్వాత చూసినట్టయితే ఆ మంచినీటి సమస్యను పక్కన పెట్టి మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఈ 7th బ్లాక్ కింద వచ్చి ఈ విరగొట్టారు. ఇది మీరు చూడండి, పాత కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఇది కొత్తగా కట్టిన వాళ్ళకి లోపల ఉండడానికి కొంచెం ఆ ఎలకలు పందికొక్కులు ఏవైతే తవ్వుతున్నాయో అట్లా కాకుండా ఉండడానికి అని చెప్పి కింద నీట్గా బెడ్ వేసి అవి చేసి వాళ్ళకి ఇయ్యడానికని, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ మీద సానుభూతి లేదా అంటే మనుషుల ప్రాణాలు పోనీయా ఇక్కడ? ప్రాణాలు పోనీ పర్వాలేదు, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక కమిషన్ ఏదైతే దెబ్బతిన్నదో దాని గురించి అని ఇవన్నీ వాళ్ళు అవి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆ పాత గోడలనే ఇరగొట్టడం అనేది మరి కమిషనర్ గారు కూడా ఒక నోటీస్ ఇవ్వకుండా ఏ విధంగా పాత గోడలను తీస్తాడు? మరి ఆల్రెడీ ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే డ్యామేజ్ అయిందని నేను ఇందాక చెప్పినానో బ్లాక్లన్నీ కూడా చాలా దీన స్థితికి వెళ్ళిపోయి ఉన్నాయి. ఇలాంటి డ్యామేజ్ చేయడం ద్వారా ఇది గూలగొట్టడానికి ముందు టౌన్ ప్లానింగ్ కి సంబంధించి అధికారి ఇక్కడికి వచ్చి లేదా కమిషనర్ వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసినాకనే దాన్ని గూలగొట్టే అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఏమన్నా ఎంక్వైరీ చేసినప్పుడు ఏమన్నా అధికారులు మీకు గానొచ్చిరా? అమ్మ ఎవరన్నా గానొచ్చిరా? ఎవరు రాలే. ఇదంతా కూడా కార్పొరేటర్ గారి అత్యుత్సాహం. వాళ్ళు రోజు ఒకసారి మున్సిపల్ ఆఫీస్ కి పోయి అక్కడ కంప్లైంట్లు చేయడం, వాళ్ళని ప్రెషర్ పెట్టి చేసి మొత్తానికి ఏం చేశారో ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎంత దీనస్థితిలో ఉన్నాయి మీరు చూసినట్టయితే. అయితే ఇప్పుడు ఇలాంటివి డ్యామేజ్ జేసీపీలు తీసుకొచ్చి ఇట్లాంటివి డ్యామేజ్ చేస్తే ఆ పిల్లర్లు డ్యామేజ్ అయితే ఆ కింద బేస్లు డ్యామేజ్ అయ్యి బ్లాక్ అంతా కూడా ఒకవేళ ఈ ఒక్క బ్లాక్ లో చూసినట్టయితే మీకు 100 ఇల్లులు ఉంటాయి, 100 ఫ్యామిలీలు ఉంటాయి. ఈ 100 కుటుంబాలకు ఏదైనా జరిగితే మరి ఈ కార్పొరేటర్ బాధ్యత తీసుకుంటారా, కమిషనర్ బాధ్యత తీసుకుంటారా, లేదంటే వీళ్ళకి మరి ఇంకెవరు బాధ్యత తీసుకుంటారా అనేది మాకు ఈ విషయాన్ని కూడా క్లియర్ గా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ మాకైతే తెలియదు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆమె మెడలో ఏ కండువా కూడా మేము చూడట్లేదు. 4 రోజులకు ఒక కండువా, 4 రోజులకు ఒక కండువా ఉంటే మరి దాని తర్వాత మాకు ఇప్పుడున్నది ఇప్పుడు ఏ కండువా వేసుకొని తిరుగుతుంది అనేది మాకైతే తెలియదు. కానీ ఇలాంటి వాటికి నష్టపరిహారం ఆమె అయితే చెల్లించాల్సిందే. ఇప్పుడు మెయిన్ జరుగుతుంది ఏంటంటే ఇంకొక నెల మాత్రమే ఉంది వాళ్ళ కార్పొరేటర్ పీరియడ్. ఆ పీరియడ్ అయిపోయే లోపల వీలైనంత వరకు ఎన్ని కమిషన్లు వస్తే అన్ని కమిషన్లు తీసుకొని పోదామనేది వాళ్ళ మైండ్ సెట్. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. పోయే ముందు పనులు చేసుకొని పోతాము, నలుగురితో మంచి మాట అనిపించుకొని పోతాం. పీరియడ్ అయిపోయినాక ఫ్యూచర్ ఎలక్షన్స్ వస్తే ఓట్లు వేసుకునేటట్టు ఉండాలి, మాకు వస్తే ఎవరన్నా అనేటట్టు ఆలోచించాలి. కానీ ఇట్లా ఉన్న ఈరగొట్టి చేసి ఇంతమందిని బాధ పెట్టి చేసి వాచ్మెన్లను బాధ పెట్టి ఉన్న జనాలను బాధ పెట్టి వాళ్ళు ఏం కట్టుకొని పోతారు? రేపటి వాళ్ళకి ఏ విధంగా ఫ్యూచర్ ఉంటది? రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి, కానీ ఇట్లా జనాలను బాధ పెట్టి మనుషుల ప్రాణాలు అంటే నేనేమంటున్నా, తను క్లియర్ గా వీడియోలో చెప్పింది ఒక ప్రైవేట్ వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి దీన్ని కబ్జా చేసి కమర్షియల్ షట్టర్లు వేస్తున్నాడు అని, అందుకే నేను కాపాడుతున్నా అంటుంది. మరి ఇప్పుడు వీళ్ళందరూ పైన నుంచి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఇది యాక్చువల్ గా బ్లాక్ కి సంబంధించిన ప్లేస్ ఇదంతా. అది మాకు రైట్స్ ఉంటాయి, బ్లాక్ లో మేము ఉండే వాళ్ళకి మాకు రైట్స్ ఉంటాయి. మేము డిసైడ్ చేసుకొని మేము ఏం చేయాలనుకుంటే మేము అది చేసుకుంటాము. తన వార్డ్ కాదు ఇది. మేము మా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఆమె రెస్పాండ్ అవ్వని ఆమె ఇప్పుడు కొత్తగా వచ్చి చెత్త వేయడము, బ్లాక్ ని డామేజ్ చేయడం ఏంటిది అసలు? కార్పొరేటర్ చెత్త క్లీన్ చేస్తుంది కానీ చెత్త వేయడం ఏంది? ఇక్కడ లాస్ట్ 4 days బ్యాక్ వేసినారు. మళ్ళీ వాళ్ళు అందరు ఇక్కడ మా బ్లాక్ లో ఉన్న వాళ్ళందరూ వర్కింగ్ ఉమెన్సే, వర్కింగ్ మెన్సే అంతా. ఏ టైంలో అందరు ఎక్కువ మంది ఉండరు. అసలు తెలియని టైంలో వచ్చి బ్లాక్ డ్యామేజ్ చేసి వెళ్ళిపోతే ఎవరు చేయిస్తారు? ఇప్పుడు తను ఆన్సర్ చేయాలి, ఇక్కడికి వచ్చి ఆన్సర్ చేసి రిపేర్ చేయాలి. తన పీరియడ్ ఇప్పుడు ఎంతైతే ఉందో ఆ పీరియడ్ ఆఫ్ టైం లోనే మొత్తం ఇది చేయించాలి. ఆమె వాటర్ కి రెస్పాండ్ కానప్పుడు, డ్రైనేజెస్ కి రెస్పాండ్ కానప్పుడు ఆమెకి ఏం సంబంధం ఇక్కడ రావడానికి? అక్కడనేమో తను ఇల్లీగల్ గా తను ఏదో సంథింగ్ రూమ్ ఏదో ఆఫీస్ కట్టుకుంది అక్కడ. మళ్ళీ అంతకు ముందేమో జనప్రియ ప్రాపర్టీ అయిన విజయలక్ష్మి రాజ్ డౌన్ డౌన్, విజయలక్ష్మి రాజ్ విజయలక్ష్మి రాజ్ డౌన్ డౌన్, విజయలక్ష్మి రాజ్ డౌన్ డౌన్, విజయలక్ష్మి రాజ్ విజయలక్ష్మి రాజ్ డౌన్ డౌన్, విజయలక్ష్మి రాజ్ డౌన్ డౌన్, విజయలక్ష్మి రాజ్ విజయలక్ష్మి రాజ్ డౌన్ డౌన్.
మళ్ళీ చూసిరు కదా ఇప్పటిదాకా అయితే తనకు సంబంధం లేనటువంటి పక్క వార్డులో వచ్చి మరి అక్రమంగా కబ్జా చేస్తున్నారని చెప్పేసి ఒక వీడియో తీసి మరి ఈరోజు ఉదయం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు వెళ్ళి మరి ఒక సింగిల్ కార్పొరేటర్ కూర్చొని నిరసన ఒక్కరోజు చేస్తేనే ఈ విధంగా యాక్షన్ తీసుకురంటే మీర్పేట్ టౌన్ ప్లానింగ్ మరియు కమిషనర్కి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి, కొట్టురి. ఎస్, ఎందుకంటే మరి అధికారులు వర్క్లో ప్రొఫెషనల్ గుర్రు. మరి ఏదైతే వీళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీని ఒక 100 మంది కుటుంబీకులు ఉండేటువంటి మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క అపార్ట్మెంట్, 100 మంది ఉన్నటువంటి కుటుంబంలో మరి ఒక వాచ్మ్యాన్ కోసం వీళ్ళందరూ ఏకదాటిగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు నిర్మిస్తున్నటువంటి రూమ్ని మరి పక్కవాడు ఎలాంటి సంబంధం లేని కార్పొరేటర్ వస్తే మరి ఏ విధంగా గూలగొడుతున్నారని చెప్పేసి మరి ఈ కాలనీకి సంబంధించినటువంటి మహిళలందరూ మరి ఆవేదన వ్యక్తం చేస్తూ చాలామంది కన్నీరు గారుస్తూ మరి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. నీ బస్తీలో ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి పెట్టి ప్రజలకు చేరువయ్యే విధంగా పనిచేసుకోవాలి, కానీ నీకు సంబంధం లేనటువంటి పక్క ప్రజల దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడం బాగాలేదు. దయచేసి ఏ విధంగా అయితే మా ఒక ప్రాపర్టీని కూలగొట్టారో అదే విధంగా రిపేర్ చేసి ఇస్తే బాగుంటుంది, లేని ఎడల మరి నిరసనలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న చెప్పినటువంటి ముచ్చటనే మరి నేను చెప్పింది అయితే ఏం లేదు. మళ్ళీ ఈ ముచ్చట చూసిన వాళ్ళందరూ కూడా మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటామలా నేను మీ యాంకర్ జర్నలిస్ట్ గొంగడి సీనన్న.